హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చంద్ర పాండంగి. యాక్చువల్లీ సెటప్ అంతా చూస్తే మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. thumbnail కూడా మీరు చూసే ఉంటారు కదా. సో వైజాగ్ నుంచి తిరుపతికి అయితే ఈ సైకిల్ మీద వెళ్ళబోతున్నాం అని చెప్పే బదులు వెళ్తున్నారు అని చెప్పడం బెటర్ అనుకుంటా. సో ఎవరు వెళ్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు. సో నేనైతే కాదండి, మన యూట్యూబ్ ఛానల్ మీరు చూసినట్టయితే పెళ్లికాని మావ పిల్లనెతికి అల్లుడు సిరీస్ లో పెళ్లికాని మావ అయితే తిరుపతి వెళ్ళబోతున్నారు ఈ సైకిల్ పైన. సో మధ్యలో అయితే ఆపవలసి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ అన్నట్టు. ఈ సైకిలింగ్ తిరుపతి వెళ్తున్నారు మన పెళ్లికాని మావ. సో దాని వల్లే మనకి సిరీస్ అనేది లేట్ అయింది. అండ్ సో ఇంకెందుకు ఆయన్ని వీడియోలో ఫిల్ చేసి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆయన అడగబోతున్నాం. సో అలానే సైక్లింగ్ చేయడం అంత ఈజీ కాదండి. అలా సమ్మర్ లో మరీ కష్టం. సో ఏమేమి తీసుకెళ్ళాలి, నెసెసరీస్ రికార్డ్ చేసుకోవడానికి, ఫుడ్ అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు, సో ఈ సైకిల్ మెయింటైన్ చేయడానికి. సో ఈ సైకిల్ కొత్తది కొన్నారు. సో అడిషనల్ ఫిట్టింగ్స్ ఏం పెట్టించాలి, క్యాంపింగ్ నేను తీసుకున్నారు, చాలా 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 ఉన్నాయి. సో ఇంకా మన పెళ్లికాని మావని ఫిల్ చేసి సో ఈ సైకిల్ కి రిబ్బన్ కటింగ్ చేద్దాం, రిబ్బన్ కటింగ్ స్ట్రాప్ కటింగ్ చేపిద్దాం, తీపిద్దాం. అలానే ఇంకా క్యాంపింగ్ టైం తీసుకొచ్చారు. సో అదంతా ప్రైజ్ పడింది. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. నిలదీసిపై పెళ్లికాని మావ గారు వచ్చేసండి. ఇంకా నాకు ఎప్పటి నుంచో సైకిల్ రైడ్ చేయాలంటే పెద్ద ఆశ మాట నాకు. అది తిరుపతి వెళ్ళడం అంటే ఇంకా ఆశ, ఎందుకంటే ఏడుకొండలో దర్శనం చేసుకుని రావడానికి. ఆ తర్వాత ఫర్దర్ రైడ్ ఏమన్నా చూద్దాం తర్వాత. ఓకే, ప్రస్తుతానికి అయితే తిరుపతి వెళ్దాం, తర్వాత చూద్దాం అని చెప్తున్నా. సో నువ్వు సైకిల్ రైడ్ అనుకున్నప్పుడు ఫస్ట్ సైకిల్ కావాలి. సైకిల్ అయితే తీసుకున్నావు. సో అదే మన సైకిల్ ఎంత పడింది? సైకిల్ ఎంత పడింది? సైకిల్ అరౌండ్ 6,500. అక్కడ తీసుకున్నాను. అందుకే నేచర్ చిన్ని కదా, నేచర్ తో కలిసిపోదామని. ఇదైతే క్యాంపింగ్ టెంట్. క్యాంపింగ్ అండి. ఇది మొత్తం వేసిన తర్వాత మళ్ళీ పెడదాం కానీ ఇది క్యాంపింగ్ టెంట్. మ్యాటి మనం ఎక్కడైనా సరే పడుకోవడానికి వీలుగా మ్యాటి ఒకటి తీసుకున్నా. మ్యాట్ అయితే ఎక్కడ పడితే అక్కడ మనం పడుకోవడానికి సరిపోతుంది. అందుకని మ్యాటి, ఈ మ్యాటి వచ్చి 400 పడింది. అందుకనే జస్ట్ చిన్న స్టవ్ ఒకటి కొన్నా. ఆడికి వెళ్ళి చూసాను షాప్ లో, బాగుందని. జస్ట్ చిన్న స్టవ్ ఇది. అది మనం ఏమి పెద్ద వండుకోమనుకో. ఎప్పుడన్నా ఇండియాలో గ్యాస్ దొరకడమే కష్టం అవుతుంది. నువ్వు ట్రావెలింగ్ సైకిల్ మీద దాంతో చిన్న స్టవ్ పడుకున్నావు. సిలిండర్ ఏం చేస్తావు? వెళ్ళిపోతావా సైకిల్ కి? దానికి కూడా సిలిండర్ దొరికింది. ముందు స్టవ్ చూడు, జస్ట్ లాగా ఇలా ఓపెన్ చేసుకుని ఇట్లా ఓపెన్ చేసుకోండి. దీని మీద మనం ఏదన్నా ఏం పెట్టుకుందామన్నా బౌల్ పెట్టేసుకోవడమే. బౌల్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అంటావు. ఇది మన సిలిండర్. ఈ సిలిండర్ వచ్చి 5 members వన్ డే వండుకొని తిన్నా సరిపోద్ది. ఈజీగా మెయిన్ ఇంపార్టెంట్ లైట్. నైట్ టైం ట్రావెల్ కి ఇంపార్టెంట్ మాట ఇది లైట్ అన్నది. ఇది కూడా బాగానే ఫోకస్ అది బాగానే వస్తుంది. ఇది ఛార్జింగ్ లైట్. మన పవర్ బ్యాంక్ తో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, నీ ట్రావెలింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మొబైల్స్ కి ఛార్జింగ్ ఉండాలి. దానికి ఏం చేస్తున్నావు? పవర్ బ్యాంక్స్ పట్టుకెళ్తున్నావు. పవర్ బ్యాంక్ లాగా 3 పవర్ బ్యాంక్స్ మెయిన్ చేస్తున్నాం. ఓకే, 3 పవర్ బ్యాంక్స్ ఇక్కడ 2 ఉన్నాయి. పవర్ బ్యాంక్ కూడా ఉంది, తీసుకోవాలి. ఓకే, చార్జర్స్ 3. ఓకే, నెక్స్ట్ వచ్చి సైకిల్ కి పంపు మెయిన్. ఎక్కడైనా గాలిపోతే 250 ఎంత పడింది? 250 రూపీస్ పడింది. పోర్టబుల్ జస్ట్ మడతెట్టి బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. మొత్తం 2 ట్రాక్లు, 2 షార్ట్లు, 4 టీ-షర్ట్లు. సో అంతే. ఒక టవల్, ఒక బ్యాగ్, బట్టలు, ఇంకా క్యాప్, గ్లౌజెస్, మాస్క్, పవర్ బ్యాంక్, స్టవ్, ఇంకా పడుకోవడానికి మ్యాచ్. సో అలానే ఒక ట్రైపాడ్ ఇవి పట్టుకెళ్తున్నారు క్యాంపింగ్. దట్స్ ఇట్. ఒకసారి మనం సైకిల్ మొత్తం ఫిట్ చేసేది చూద్దాం, సైకిల్ సెటప్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో మనకి డైలీ లాగ్స్ వస్తుంటాయి, వీడియోస్ వస్తుంటాయి. నా నెట్ చిన్ని యూట్యూబ్ ఛానల్ మీరు చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేసేయండి మీరు.